రైట్. సో 2 అప్లికేషన్స్ అయిన తర్వాత అమ్మా నోట్ డౌన్ మా నెక్స్ట్ సైడింగ్ అప్లికేషన్ 3 యాప్ 3 అని రాసుకో హ్యాపీగా. అప్లికేషన్ 3 యాప్ 3 అప్లికేషన్ 3 యాప్ 3 ప్రైమ సైడింగ్ హోమోజినిటీ ప్రిన్సిపల్. ఖచ్చితంగా బిట్ గ్యారంటీ ఏమో దీనిండి, ఇవి దాటిపోయే స్కోప్ లేదు నాన్న, షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకో అయిపోతుంది అంతే. సో హోమోజినిటీ ప్రిన్సిపల్, హోమోజినిటీ ప్రిన్సిపల్. ఓకే సార్, హోమోజినిటీ ప్రిన్సిపల్ ఏంటి సార్? ఫస్ట్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం జాగ్రత్తగా విను. మీకు ఫార్ములాస్ అన్నీ గుర్తుంటాయి, బట్ ఎప్పుడు యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్. హోమోజినిటీ ప్రిన్సిపల్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే టు ఫైండ్ ద కాన్స్టెంట్ ఇన్ ద ఈక్వేషన్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఫైండ్ కాన్స్టెంట్ ఇన్ గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్లో ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో ఆ కాన్స్టెంట్స్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ని హోమోజినిటీ ప్రిన్సిపల్ అంటాం. మీరు త్రూ అవుట్ యువర్ ఫిజిక్స్ రా, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా రాయండి రా, ఉండేది 4 అప్లికేషన్లు. డైమెన్షన్ ఫార్ములాస్, ఫస్ట్ డైమెన్షన్ ఫార్ములాస్ నేర్చుకోవాలా, నేర్చుకున్న తర్వాత 4 అప్లికేషన్లు ఉంటాయి. ఒకటి వన్ సిస్టమ్ టు అందర్ సిస్టమా, అప్లికేషన్ 2లోకి వెళ్ళిపోతాం. లేదు సార్ వాడు ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా అని వెరిఫై చేయమన్నాడు సార్, అప్లికేషన్ 1లోకి పోతాం. ఒక ఈక్వేషన్లో కాన్స్టెంట్ కనుక్కోమన్నాడా, అప్లికేషన్ 3లోకి పోతాం. అలా కూడా కాదు సార్, ఒకవేళ వాడు ఈక్వేషన్ డిరైవ్ చేయమన్నాడా, అప్లికేషన్ 4లోకి పోతాం. ఇంకా వేరే వేరే కాన్సెప్ట్లన్నీ గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ కావద్దు. సింపుల్ క్రైటీరియా సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్ళి. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక ఈక్వేషన్లో కాన్స్టెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అని దీనికి చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్న, బట్ నేనైతే కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేస్తా. ఆ షార్ట్ కట్ మెథడ్స్ మీరు రాసుకుంటే చాలు, 2 మినిట్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఆ 2 మినిట్స్లో ఆన్సర్ ఎలా చేయాలి ఏంటి అనేది చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ టు ఫైండ్ కాన్స్టెంట్ ఇన్ గివెన్ ఈక్వేషన్ అన్నాను. సరే సార్, ఇప్పుడు ఒక ఈక్వేషన్ వాడిస్తాడమ్మా, ఒక ఫిజికల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్లో ఉండే కాన్స్టెంట్స్ని మీరు కనుక్కోవాలా. సరే సార్, ఎట్లా? డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసి, అందుకే అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్ ఫార్ములా అంటున్నాం. సరే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సరే, ఫస్ట్ ఇక్కడ హోమోజినిటీ అంటే ఏంటి ఫస్ట్ అది చూడు. హోమోజినిటీ అంటే ఫిజికల్ ఈక్వేషన్లో ఉండే ప్రతి టర్మ్కి సేమ్ డైమెన్షన్స్ ఉంటే దాన్ని హోమోజినిటీ అంటాం. సింపుల్ నాన్న. హోమోజినిటీ అంటే మీనింగ్ ఏమంటే వాడిచ్చిండే ఫిజికల్ ఈక్వేషన్లో ప్రతి టర్మ్కి డైమెన్షన్ ఫార్ములా రాయరా. అలా ప్రతి టర్మ్కి డైమెన్షన్స్ సేమ్ గనక అవుతే దాన్నే హోమోజినిటీ అంటాం. బట్ మళ్ళీ నువ్వు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు నాన్న, కానీ హోమోజినిటీ ప్రిన్సిపల్ అంటే మీనింగ్ అది అంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఈ హోమోజినిటీ అంటే డైమెన్షన్స్ అన్ని సేమ్ అంటున్నా కదా ఒక ఫిజికల్ ఈక్వేషన్లో. ఒక ఎగ్జాంపుల్ చూడన్న, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ నాన్న. కైనమాటిక్స్లో మనం ఈక్వేషన్ యూస్ చేస్తామా, రైట్? ఇప్పుడు హోమోజినిటీనా కాదా అని వెరిఫై చేయాలంటే ప్రతి టర్మ్కి డైమెన్షన్ సేమ్ ఉండాలి, అప్పుడు ఇట్ ఈస్ హోమోజినిటీ అని అర్థం. సరే సార్, ఇప్పుడు చూడు, సపోజ్ దీనికి హోమోజినిటీయా కాదా అంటే చూడమ్మా, ప్రతి టర్మ్కి డైమెన్షన్స్ కనుక్కో. ఎస్ అంటే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న పాత్ని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి లెంత్ నాన్న. సో కాబట్టి ఎల్ ఉంటుంది నాన్న డైమెన్షన్ ఫార్ములా. నెక్స్ట్ యూటీ, ఈ యూటీ టర్మ్కి డైమెన్షన్స్ కనుక్కోరా. యూ అంటే ఏం సార్ అంటే ఎల్టీ పవర్ -1 రా, ఇంటూ టైం అంటే టీ నాన్న, అంటే టీ పవర్ 1 కదా, -1 + 1 క్యాన్సిల్ అమ్మా, కాబట్టి 0 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది యూటీ టర్మ్కి అంటే ఎల్. నెక్స్ట్ హాఫ్ ఏటీ స్క్వేర్ చూడన్న, హాఫ్ అంటే ఇట్ ఈస్ ఎ నంబర్ నాన్న, నంబర్కి డైమెన్షన్ ఫార్ములా చెప్పలేం రా. ఏ అంటే యాక్సిలరేషన్ రా, ఎల్టీ పవర్ -2 ఇంటూ టీ స్క్వేర్ నాన్న. -2 + 2 క్యాన్సిల్ అయిపోతే ఎన్ని పవర్ 0, యూ గెట్ 1 రా, కాబట్టి టీ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నాన్న ఎల్. అంటే ఈ ఈక్వేషన్లో ఫిజికల్ ఈక్వేషన్లో ప్రతి టర్మ్కి సేమ్ డైమెన్షన్స్ వస్తే దాన్నే మనం ఏమంటాం హోమోజినిటీ అంటాం. అలా సేమ్ డైమెన్షన్స్ కలిగిండే ఈ ఈక్వేషన్లో ఉండే టర్మ్స్ని ఈక్వల్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, దాన్నే హోమోజినిటీ అంటాం. సో హోమోజినిటీ అంటే ఎవ్రీ టర్మ్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్, దెన్ దట్ టర్మ్స్ కెన్ బి యాడెడ్, కెన్ బి సబ్ట్రాక్టెడ్, కెన్ బి ఈక్వేటెడ్. దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ హోమోజినిటీ ప్రిన్సిపల్ అంటాం. సో ఏ టర్మ్స్కి అయితే సేమ్ డైమెన్షన్స్ ఉంటాయో ఆ టర్మ్స్ని మీరు యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఈక్వల్ చేయొచ్చు అని చెప్పేదే హోమోజినిటీ. మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ ఇయర్లో ఐపీ రాసేటప్పుడు 2 మార్క్స్కి మీరు చదివింటారు. మీకు క్వశ్చన్ చెప్తా, క్లారిటీ వస్తుంది. V = A + BT + CT స్క్వేర్. గుర్తుందా? వేర్ V ఈజ్ వెలాసిటీ, T ఈజ్ టైమ్,
దెన్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ కామా బి కామా సి విత్ యూనిట్స్ రాయండి అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ గుర్తుందా, వి ఈజ్ ఈక్వల్స్ టు బీటీ స్క్వేర్, వి ఈజ్ ఈక్వల్స్ టు సిటీ స్క్వేర్ అని చెప్పి మీరు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేసి ఏబీసీ కనుక్కొని యూనిట్స్ రాస్తారు. అది మీరు బై హార్ట్ కొట్టినారో లేదో నాకు తెలియదు, ఐపీ జస్ట్ ఐపీ చెప్తున్నాను. మళ్ళీ అదేం సార్ అంటే ఇదే హోమోజినిటీ. సో ఎప్పుడైతే ఒక ఫిజికల్ ఈక్వేషన్లో అక్కడ ఫిజికల్ ఈక్వేషన్లో టర్మ్స్కి డైమెన్షన్స్ కనుక సేమ్ ఉంటే ఆ టర్మ్స్ని ఈక్వల్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. మన సిలబస్లో ఉండేది ఈక్వల్, మన సిలబస్లో ఉండేది టర్మ్స్ని ఈక్వల్ చేయాలి అని. అది ఎలా సార్, దాని టెక్నిక్ ఏంటి సార్ అనేదే ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ రాయమ్మా, ఫస్ట్ ఇది ఎట్లుండే రాసేసాము, తర్వాత ప్రిన్సిపల్ చెప్తా, దాని మీద ప్రాబ్లమ్స్ పోదాం. రాయమ్మా ఫస్ట్ ఇది రాసేసి ఎట్లుండే ట్రై. సో ఇది రాసిన తర్వాత రాయమ్మా, in a physical equation all terms have same dimensions. In a physical equation all terms have same dimensions. In a physical equation all terms have same dimensions. 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 Then 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 that terms can be added. Then that terms can be added or subtracted. 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 That terms can be added or subtracted or equated. That terms can be added or subtracted or equated. That terms can be added or subtracted or equated. Called homogeneity principle. Called homogeneity principle. Called homogeneity principle. దాని homogeneity principle అంటారమ్మా. వాడు ఇచ్చిన ఈక్వేషన్ అంతా నువ్వు మళ్ళీ రీచెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సొల్యూషన్లోకి వెళ్ళిపోవాలా. సరే ఎట్లా సార్ చూడన్న, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం నాన్న, జాగ్రత్తగా చూడు, ఫస్ట్ విను, చూడుకోకుండా చేయి, ఇక్కడే నేర్చేసుకోవాలమ్మా. మళ్ళీ నువ్వు ఇంటికి పోయి మళ్ళీ చూద్దాం అనేది వద్దు. సరే చూడు, ఫస్ట్ జాగ్రత్తగా విను. ఇక్కడ ఏంటి సార్ అంటే ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ కనుక్కోమన్నప్పుడే ఈ అప్లికేషన్ 3లోకి వెళ్ళాలి, మీ బ్రెయిన్ అది గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు ఒక ఈక్వేషన్ వాడు ఇచ్చాడు నాన్న, v ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ అన్నాడు రా. జాగ్రత్తగా చూడన్న, v ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ ప్లస్ సి అన్నాడు. ఓకే, వాడు ఏమన్నాడంటే విని వెలాసిటీ అనుకో అన్నాడమ్మా. ఓకే, టీని టైం అనుకోమన్నాను నాన్న. ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్, వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ చెప్పు అన్నాడు. ఏబిసి ఆర్ ద కాన్స్టెంట్స్, టెల్ మీ ద డైమెన్షన్ ఫార్ములాస్ ఫర్ ఏబిసి. ఇది వాడు అడిగింది ఏందన్న. సో ఏవైతే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడో వాటిని మనం కాన్స్టెంట్స్ అంటాం. సరే సార్, ఎప్పుడైనా ఈక్వేషన్లో ఇలా కాన్స్టెంట్స్ కనుక్కోవాలి అన్నప్పుడు మీరు యూజ్ చేసేదే హోమోజెనిటీ. సో నువ్వు మళ్ళీ ప్రతిదానికి డైమెన్షన్ ఫార్ములాస్ ఈక్వల్ అని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సొల్యూషన్లోకి పోవాలా. ఏం సొల్యూషన్ సార్ అంటే జాగ్రత్తగా చూడన్నా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, షార్ట్ కట్. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది షార్ట్ కట్, జాగ్రత్తగా విను, చూడుకోకుండా రాయాలి, చూడుకోకుండా చెయ్యాలి, పెన్ను పెట్టుకోకుండా ఆన్సర్ చెప్పిస్తా. ఓకే, సో ఈ షార్ట్ కట్ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా 2 minutesలో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోరా, ఈ షార్ట్ కట్ కనుక మీరు బాగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే పెన్ను కూడా పెట్టుకోకుండా ఆన్సర్ చేపిస్తా. పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఆన్సర్ చెప్తావు డైరెక్ట్గా, నన్ను నమ్ము. సరే సార్, ఎట్లా చూడరా, జాగ్రత్త విను. ఫస్ట్ ఆ బుక్స్ క్లోజ్ చేసేయండి, బుక్స్ క్లోజ్ చేసేసి విను, ఫోకస్డ్గా విను. సరే చూడు, షార్ట్ కట్ ఏంటి అంటే రే వినరా. ఫస్ట్ స్టెప్ షార్ట్ కట్లో ఓన్లీ కాన్స్టెంట్స్ ఉంటే, జాగ్రత్తగా వినరా, ఓన్లీ కాన్స్టెంట్స్ ఉంటే
నీకు ఇచ్చిన ఈక్వేషన్లో ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఉందనుకోరా, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరి ఎల్హెచ్ఎస్ టర్మ్ జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఇంకా క్లారిటీగా రాద్దాం. చూడమ్మా, ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నా లేదా కాన్స్టెంట్కి ఓకే వేరియబుల్కి జాగ్రత్తగా చూసుకోరా, ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నా లేదా కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ఇంటూ ఉన్న డివిజన్ ఉన్న, ఏమర్థమవుతుందా, మల్టిప్లికేషన్ ఉన్న, కాన్స్టెంట్కి వేరియబుల్కి మల్టిప్లికేషన్ ఉన్న, ప్రోడక్ట్ ఉన్న, డివిజన్ ఉన్న, ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఒక టర్మ్ కనపడితే మీరు చేయాల్సిన పని ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూసుకో, ఎవరి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఎవరి ఆర్హెచ్ఎస్ టర్మ్ చేయాలి. ఎవరి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎవరి ఆర్హెచ్ఎస్ టర్మ్ చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్ చేస్తే నీవు ఏ కాన్స్టెంట్ అయితే కనుక్కోవాలనుకుంటానవో ఆ కాన్స్టెంట్ రిజల్ట్ నీకు వచ్చేస్తుంది. ఇది స్టెప్ 1. అందరు గుర్తుందా? ఏం స్టెప్ 1 ఏం చెప్తాన్నా, ఓన్లీ కాన్స్టెంట్ కనబడాలా లేదా కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ఇంటూ ఉన్న డివిజన్ ఉన్న, ఏం చేయాలి నువ్వు ఎల్హెచ్ఎస్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ టర్మ్ని ఏం చేయాలా, ఈక్వల్ చేసి పారే, ఆన్సర్ వస్తుంది. ఇది ఒక స్టెప్, అర్థమవుతుందా? స్టెప్ 2. స్టెప్ 2 ఏం చెప్తాం సార్ అంటే జాగ్రత్తగా చూడన్నా. స్టెప్ 2 ఏంటి సార్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్, కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇవి నేర్చుకుంటే చాలింగా. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోరా, కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ చేయాలరా. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు దట్ వేరియబుల్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఏమర్థమవుతుందా? ఈ 2 స్టెప్పులు చేస్తే చాలు, అంతే. ఇది కనుక్కోలేక ఐఐటీలో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ తనకల్లాడిపోతా అంటారు. అట్లే నేను ఐఐటి నుండి నీట్ వరకు ఎంసెట్ వరకు అన్నీ కవర్ చేస్తా అని చెప్పిన, తనకలాడిపోతా అంటారు. ఈ 2 స్టెప్పులు గుర్తుపెట్టుకోవడానికి ఈ 2 స్టెప్పులు చేసుకుంటే చాలు. 2 నిమిషాల్లో నీకు ఆన్సర్ రాకపోతే నన్ను అడుగంటానా నేను. ఇప్పుడు చూడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ 2 రూల్స్ గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. బండల్ ప్రాబ్లమ్లు చేయి, సబ్జెక్ట్ లేకుంటే ప్రయోజనం లేదు. ఫోకస్ ఏంటి సార్ చూడు. స్టెప్ 1 ఫస్ట్ నీకు ఓన్లీ కాన్స్టెంట్ కనబడుతుందా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేయి. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్రోడక్ట్ కానీ డివిజన్ కానీ ఉందా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ చేయి. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉందా, ఆ కాన్స్టెంట్ ఆ వేరియబుల్ని ఈక్వల్ చేయి అంటానా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇదే అయింది. ఈ ఎగ్జాంపుల్ చెప్పు నాకు, ఏం చేయొచ్చు సార్ అంటారు అనుకోండి. చూడరా, ఇది వేరియబుల్, నా కాన్స్టెంట్ ఉండేది కావాలన్నా. చూడు, 2 రూల్స్లో కాన్స్టెంట్ గురించి కదా నేను మాట్లాడుతాను. ఇది కాన్స్టెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూడరా. నీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలంటే కాన్స్టెంట్స్ ఎక్కడ ఉన్నాయి. ఏ అనేది కాన్స్టెంటేనా, బి అనేది ఒక కాన్స్టెంట్ కదా, సి అనేది ఒక కాన్స్టెంట్. ఇప్పుడు అప్లై చేయి. ఈ 2 షార్ట్ కట్స్ ఎక్కడెక్కడ అప్లై అవుతాయో చూడరా. సి చూడమ్మా, ఏం సి ఓన్లీ కాన్స్టెంట్, అంతేనా నేను చెప్పిండేది. సి చూడు, ఓన్లీ కాన్స్టెంట్ కదా, పక్కన ఏమైనా వెరువులు కనబడుతుందా నీకు, లేదు. సి ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలరా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. సి బట్ ఇది ఈ లెఫ్ట్ సైడ్ చూడు, ఆర్హెచ్ఎస్ కదా ఎల్హెచ్ఎస్ కదా, 2 ఈక్వల్ చేయి. అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలా, సి. ఆన్సర్ అయిపోయా. వి ఈజ్ ఈక్వల్స్ టు సి అంటే వి అంటే ఏం రా, వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఏం రా, LT పవర్ -1. సి ఈజ్ ఈక్వల్స్ టు LT పవర్ -1. ఆన్సర్ అయిపోయా. పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడు, బి కాన్స్టెంట్ సార్, T². టీ అంటే టైం కదా, ఎప్పుడు స్టాప్ ఉండదు, టైం 24/7 రన్నింగ్, వేరియబుల్. ఈ రెండింటి మధ్య ఏముంది సార్, ప్రోడక్ట్ ఉంటే ఏం చేయాలమ్మా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ వెలాసిటీ, ఆర్హెచ్ఎస్ BT², V ఈజ్ ఈక్వల్స్ టు BT². నువ్వు కనుక్కోవాల్సింది ఏమి, బి కదా, బి బై టీది V ఈజ్ ఈక్వల్స్ టు BT², ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. బి బై టీ తీస్తే V బై T², V అంటే LT పవర్ -1 బై T², బై పంపిరా, T పవర్ -2, -1 -2 LT పవర్ -3. ఆన్సర్ అయిపోయా. పెన్ ఏం పెట్టలేదు బాబు. నెక్స్ట్ చూడు, ఏ ఈజ్ కాన్స్టెంట్, టీ ఈజ్ వేరియబుల్, మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. నువ్వు ఏది చూసుకుంటానో ఆ టర్ము ఈ టర్మ్ ఈక్వల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది చెప్పి, ఈ 2 ఈక్వల్ చేస్తే ఏ బయటికి వెళ్ళిపోతుందా, V బై టీ. V అంటే LT పవర్ -1 బై టీ ఏ పైకి వెళ్తే T పవర్ -1 -2 LT పవర్ -2. ఆన్సర్ అయిపోయా, ఖతం. ఇంకా అసలు నువ్వు చూడాల్సినది చేసేది ఏంది ఉన్నాడా.
కాన్స్టెంట్స్ కనుక అంతే, ఇంకా పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు బాబు. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి ఆన్సర్ నాకు చెప్పు. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పమ్మా. ఏం ఆన్సర్? ఇప్పుడమ్మా సరే, దానికి ఏమ్మా ఎగ్జాంపుల్ ఏం చెప్పిండేది? సో ఎగ్జాంపుల్ రాసుకున్నారా, రాసుకోలేదు? ఎగ్జాంపుల్ కూడా రాయలేదా? v ఈజ్ ఈక్వల్స్ టు ఏటీనా, ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, వి అంటే ఏమన్నాం? వెలాసిటీ. టీ అంటే ఏమన్నాం? టైం. ఓకేమ్మా. నెక్స్ట్ వి అంటే వెలాసిటీ, బి అంటే బీటీ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్, యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ఇట్, అంతేనా? సో ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్ దట్ యు వాంట్ టు క్యాల్కులేట్. ఓకేనా? సరే, దీనికి సంబంధించిందే షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఏం నేర్చుకున్నాను చూడన్నా. సో షార్ట్ కట్ ఏంటి సార్? షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఏం చెప్తాం? షార్ట్ కట్ ఏముండాలి చెప్పమ్మా? ఫస్ట్ స్టెప్, ఓకే, ఓన్లీ కాన్స్టెంట్ గనక ఉంటే, ఓకే, ఓన్లీ కాన్స్టెంట్ లేదా కాన్స్టెంట్కి, ఓకే, వేరియబుల్కి మధ్యలో ఏముండాలా? ఇంటూ కానీ డివిజన్ కానీ ఉంటే ఏం చేయాలమ్మా? ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. సో ఎల్హెచ్ఎస్ టర్మ్ ఏముందో తీసుకో. నువ్వు ఏదైతే కాన్స్టెంట్ వేరియబుల్ అంటానో ఆ ఆర్హెచ్ఎస్ టర్మ్ని ఈక్వల్ చేసేసేయి. కాన్స్టెంట్ బయట ఇది, యు గెట్ యువర్ ఆన్సర్. ఇది వచ్చేసి షార్ట్ కట్ స్టెప్ 1. నౌ స్టెప్ 2. స్టెప్ 2 ఏం చూడనా? స్టెప్ 2 ఏముండాలి నాన్న? కాన్స్టెంట్కి తర్వాత ఏమి? వేరియబుల్కి. ఓకే, కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ఏముండాలా? ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దెన్ వాట్ యు హ్యావ్ టు డూ? కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్. అంతేనా? దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. అంతేనా? ఏమైనా షార్ట్ కట్. ఇప్పుడు దీన్ని అప్లై చేయి, అప్పుడు ఏమవుతుంది చెప్పు నాన్న. దెన్ దిస్ బికమ్స్ వాట్ హియర్ నాన్న? ఫస్ట్ ఇక్కడ సి, ఫస్ట్ ఏబిసి కాన్స్టెంట్స్ ఫోకస్ చేయి. ఏబిసి, ఎస్ సార్. ఇప్పుడు చూడన్నా, సి ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. వి ఈజ్ ఈక్వల్స్ టు సి. వి అంటే ఎల్టీ పవర్ -1, అప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎల్టీ పవర్ -1. ఆన్సర్ అయిపోయా. నెక్స్ట్ రా, కాన్స్టెంట్ టీ అంటే వేరియబుల్, మల్టిప్లికేషన్ ఉంది. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. వి ఈజ్ ఈక్వల్స్ టు బీటీ స్క్వేర్ మా. సో బి బయట ఇది, సో అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? వి బై టీ స్క్వేర్. వి అంటే ఏంటి? ఎల్టీ పవర్ -1 బై టీ స్క్వేర్. టీ స్క్వేర్ పైకి వెళ్తే టీ పవర్ -2. సో అప్పుడు సింపుల్గా ఎల్టీ పవర్ -3 అని రాసేస్తా. డైరెక్ట్ రాస్తా. ఓకే కదా? నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఏటీ. ఏటీ అంటే అప్పుడు ఏం రాయాలా? ఏటీ కాన్స్టెంట్ వేరియబుల్ మధ్యలో ఇంటూ ఆర్ డివిజన్ ఉంటే ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. వి ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ. ఏ బయట ఇది? వి బై టీ. వి అంటే ఏంటి? ఎల్టీ పవర్ -1 బై టీ నాన్న. సో టీ పవర్ 1 రా, పైకి వెళ్తే -1 కదా, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎల్టీ పవర్ -2. అయిపోయా. ఇంతేమ్మా, ఇదే హోమోజినిటీ. ఇంతకంటే నువ్వు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా రాయవు. ఏమర్థమవుతుందా? సో అట్లా కాన్స్టెంట్స్ కనుక్కోవాలంటే ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకో, 2 minutesలో ఆన్సర్ వస్తుంది. వితౌట్ యూజింగ్ పెన్ యూ గెట్ యువర్ ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుందా? రాసేసేది. రైట్ సైడ్ షార్ట్ కట్ అని చెప్పేసి మెయిన్ పేజ్లో ఇది రాసేసేది. ఓ ప్రాబ్లం చెప్తాను, అది ట్రై చేయండి. ఓ ప్రాబ్లం ఇస్తానన్నా, అది ట్రై చేయండి అన్న. ఫస్ట్ ఇది రాసేసి try this bit now. Those who completed writing this, try this one.
ఫస్ట్ ఏ కనుక్కో బి కనుక్కో A/B చెయ్యి. నీట్ ఎంసెట్ 3 times గివెన్ దిస్ బిట్. ప్రతి మెటీరియల్లో కనబడతానే ఉంటుంది బిట్. చూడన్నా సొల్యూషన్. సో సొల్యూషన్ చూడమ్మా ఫస్ట్. సో గివెన్ ప్రాబ్లమ్ ఇస్ వాట్? F is equals to A√x plus BT square. You have to calculate A/B. Yes. సో ఏ కనుక్కోవాలా బి కనుక్కోవాలా, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ A/B. ఏ కాన్స్టెంట్ బి కాన్స్టెంట్ ఒక ఫిజికల్ ఈక్వేషన్లో కాన్స్టెంట్స్ ఉంటే గో ఫర్ హోమోజెనిటీ ప్రిన్సిపల్, రైట్? ఇప్పుడు నాన్న ఫస్ట్ కాన్స్టెంట్స్ని చెక్ చేసుకున్నాను. ఎక్కడెక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి సార్? ఏ అనేది ఒక కాన్స్టెంట్, బి అనేది ఒక కాన్స్టెంట్. అప్లై షార్ట్ కట్ మెథడ్. ఓకే సార్, షార్ట్ కట్ మెథడ్ అప్లై చేస్తే ఏమొస్తుంది సార్? ఇక్కడ కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ విత్ ద వేరియబుల్ కాబట్టి LHS టర్మ్ ఈక్వల్స్ టు RHS టర్మ్ సార్. అప్పుడు సింపుల్గా ఏం రాయొచ్చు? F is equals to A√x. సింపుల్ నానా. నౌ ఏ బడి తీస్తే A is equals to what? F/√x. Now calculate it. So A is equals to F means what? mLt⁻⁻2 by. So distance means x, L only. Root kada 1/2. Simple ma. Now so A is equals to what? M alage untundi. Ikkada L⁻1 ana. L power plus 1/2 పైకి వెళ్తే L power minus 1/2. 1 minus 1/2 1/2. So that L⁻1/2 into T⁻². That is your A. Now go for B. B కి వేరియబుల్, B is constant, T square is వేరియబుల్, మధ్యలో ప్రోడక్ట్ ఉంది కాబట్టి LHS టర్మ్ ఈక్వల్స్ టు RHS టర్మ్. అప్పుడేమవుతుంది? F is equals to BT square. You want to calculate B, so B is equals to what? F/T square. అంతేనా? సో అప్పుడు ఏమవుతుందమ్మా? సో అప్పుడు B is equals to F అంటేనా mLt⁻⁻2 by T square. సో T square పైకి వెళ్తే -2 కాబట్టి అప్పుడు B is equals to mLt⁻⁻4. But asked A/B, so A/B is equals to what? So mL⁻1/2 T⁻⁻2 whole divided by mL⁻1 T⁻⁻4. So m get cancelled out here. Now so ఇక్కడ నా L⁻1 పైకి వెళ్తే L⁻−1 1/2 -1 1/2 -1 అంటే -1/2 1/2 -1 కాబట్టి సో పవర్ నెక్స్ట్ ఇక్కడ -4 పైకి వెళ్తే +4 -2 +4 2. సో కాబట్టి L⁻−1/2 T square. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సింపుల్, అదే ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ట్రై. P is equals to B minus x square by 80. P is equals to B minus x square by 80 by 80. So AB constants ma. So AB constants. You have to calculate A into B. A into B how much? A into B how much? Where P is power. Power. P ante power. A constant, B constant. X is length. Length anna distance anna okate. Tension modaku. T time. A into B tell me. That is your problem. సో దీని సొల్యూషన్ చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ ఏవే ఉన్నాయి చూడన్నా. ఏ ఈజ్ కాన్స్టెంట్, బి ఈజ్ కాన్స్టెంట్. ఫస్ట్ కాన్స్టెంట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఫోకస్ చేయి. ఓకే సార్, ఒక్కసారి న్యూమరేటర్ చూడన్నా. బి కాన్స్టెంట్, డిస్టెన్స్ ఈజ్ వేరియబుల్. కాన్స్టెంట్ వేరియబుల్ మధ్యలో ఏముంది నాన్న? ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. సో కాబట్టి సింపుల్గా అప్పుడు ఏం చెప్పచ్చు ఇక్కడ? సో దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్ అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే డిస్టెన్సేగా, ఎల్ఏగా, అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఎల్ స్క్వేర్. అయిపోయి సింపుల్. నౌ గో ఫర్ ఏ సార్. ఏటీ. ఓకే సార్, ఏటీ రెండు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. కానీ న్యూమరేటర్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా ఫోకస్ చేయాలి. సో ఎట్లా సార్? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్లో ఏం రాయాలి సార్? బి మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ అని రాయాలి.
అర్థమవుతుందా? ఎందుకు సార్ అలా? చూడన్న, ఇప్పుడు నీకు బి అంటే తెలుసు, ఏమి ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? జీరో. జీరో బై ఎనీథింగ్ జీరో. ఏ రాకపోతే ఇంకా ఏ ఇంటూ ఎనీథింగ్ అసలు ఆన్సర్ జీరో వస్తుంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఫర్దర్గా సాల్వ్ చేయలేవు. అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ రెండు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. ఆర్హెచ్ఎస్ టర్మ్ అంటే ఇదొక్కటే ఉంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ అవుతుంది. పైన కూడా న్యూమరేటర్ కూడా సమ్ అమౌంట్ ఉంది కదా, సమ్ క్వాంటిటీ ఉంది కదా. సో దీనంతా తీసుకోవాలా. టర్మ్ అంటే టోటల్ అని అర్థం. సో ఎల్హెచ్ఎస్ టర్మ్, ఆర్హెచ్ఎస్ టర్మ్. ఆర్హెచ్ఎస్ టర్మ్లో న్యూమరేటర్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. బి మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆ కాన్స్టెంట్ వాల్యూనే రిప్రజెంట్ చేయాలి. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? ఎల్ స్క్వేర్. సో ఎల్ స్క్వేర్ బై ఓకే ఏటి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. సో ఆర్హెచ్ఎస్ టర్మ్ అంటే ఇదంతా వస్తుంది నాన్న, బట్ ఇది ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ కాబట్టి ఎల్ స్క్వేర్. సో ఏటి అలాగే రాస్తాను. నౌ ఏ యూ వాంట్ టు క్యాలిక్యులేట్? ఎలా సార్? నాన్న ఏ ఇక్కడ పంపి, పి ఇక్కడ పంపి. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ బై పిటి అయిపోయా. నౌ సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ బై పి అంటే పవర్, పవర్ అంటే వర్క్ బై టైం. వర్క్ అంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 బై టైం టీ పవర్ 1, పైకి వెళ్తే -1 ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3. సో కాబట్టి ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 ఇంటూ టైం టీ. ఎల్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? ఎం పవర్ -1 ఇక టీ పవర్ -3 + 1 అంటే -2, పైకి వెళ్తే టీ స్క్వేర్. వాడు అడిగిండేది ఏ ఇంటూ బి. సో కాబట్టి అప్పుడు ఏ ఇంటూ బి రాస్తే ఏమవుతుంది చూడన్న, ఏ ఇంటూ బి. ఏ అంటే ఎం పవర్ -1 టీ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్, వెరీ ఈజీ బిట్. నెక్స్ట్ అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ న్యూమరేటర్లో ఏం రాయాలంటే ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అదే రాయాలి ఇక్కడ. రిమెంబర్. నెక్స్ట్ బిట్ అమ్మా, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు, మోస్ట్ ఫేమస్ బిట్ నానా టైమ్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మీరు అసలు ప్రాబ్లం చూస్తేనే చెప్పేస్తారు. ఇది జేఈ 2026 కూడా వచ్చింది నాన్న. సో నీట్ 2024లో అడిగాడు. ఎంసెట్ ప్రతి ఇయర్ అడుగుతూనే ఉంటాడు రా, జాగ్రత్తగా రాసుకో. కామెడీకి కూడా మోస్ట్ ఫేమస్ బిట్. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ వండర్వాల్స్ ఈక్వేషన్ రా. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఓకే, ఆర్టీ. ఫైండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి కాన్స్టెంట్స్ నానా, అవి కనుక్కో. ఏ కనుక్కో, బి కనుక్కోపా, అంతే. ఫైండ్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇందులో పి అంటే ఇక్కడ ప్రెజర్, క్లారిటీగా రాసుకో, 2 minutesలో వచ్చేస్తుంది ఆన్సర్. వి అంటే ఇక్కడ వెలాసిటీ, జాగ్రత్తగా రాసుకో. ఇక్కడ వి అంటే వాల్యూమ్, క్లారిటీగా మెన్షన్ చేయి. ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఇవి మీకు తెలిసే ఉంటాయి. ట్రై. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ ఏ బి కాన్స్టెంట్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. చూడమ్మా, సో ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ చూడన్నా. ఫస్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఏ ఈజ్ దిస్ కాన్స్టెంట్, బి అనేది ఒక కాన్స్టెంట్. ఎస్ సార్. ఇప్పుడు చూడన్నా, ఏ కాన్స్టెంట్కి పి అనేది వేరియబుల్ రా. చూడు, ఇదంతా కాన్స్టెంట్, ఇది వేరియబుల్. ఈ రెండు మధ్యలో కాన్స్టెంట్ వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్ అంటే పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై వి స్క్వయర్. ఆన్సర్ అయిపోయారా? ఇంకా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? పివి స్క్వయర్. పి అంటే పవరా ప్రెజరా? ప్రెజర్. ప్రెజర్ అంటే ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2 ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఎల్ టీ పవర్ -1 హోల్ స్క్వయర్. కాబట్టి ఎల్ స్క్వేర్ హోల్ పవర్ టీ పవర్ -2 అని రాసేయచ్చు, మీకోసం రాస్తా అన్న. సో అప్పుడు ఏమవుతుంది? ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2 ఎల్ స్క్వయర్ టీ పవర్ -2. సో అప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది చెప్పమ్మా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్ టీ పవర్ -4. దట్ ఈజ్ యువర్ ఏ ఆన్సర్. నౌ బి.
బి అంటే చూడన్న బి ఇస్ ద కాన్స్టెంట్, వి ఇస్ ద వేరియబుల్, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. సో బి ఈజ్ ఈక్వల్స్ టు వి అయిపోయి. వి అంటే ఏమి? వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమి? ఎల్ క్యూబ్. ఆన్సర్ అయిపోయి, సింపుల్. అంతేరా, ఇంకేం లేదు నానాడ కొత్తగా నువ్వు క్రియేట్ చేసేది. నెక్స్ట్ application 4, last application in dimensions complete. So application 4, derive the equations. Application 4, derive equation based on dimension formulas. So dimension formulas ని బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ నువ్వు డిరైవ్ చేయాలా. సరే సార్, ఎలా డిరైవ్ చేస్తాం అనేది మన క్వశ్చన్. ఓకే, సో ఎలా డిరైవ్ చేస్తాం ఏంటి సార్ అనేది చూడన్నా. బుక్స్ క్లోజ్ చేయి, జాగ్రత్తగా విను. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ని మీరు డిరైవ్ చేయాలరా. సరే సార్, ఎట్లా? డైమెన్షన్ ఫార్ములాస్ని యూజ్ చేసి. ఎలా సార్? జాగ్రత్తగా విను. ఇక్కడంతా మీ మ్యాథ్సే, నా ఫిజిక్స్ సంబంధించి ఏం రాదు. డైమెన్షన్ ఫార్ములాస్ ఒక్కటి నేర్చుకొని పోవాలి అంతే మీరు. బట్ అది కూడా చెప్పా, డైమెన్షన్ ఫార్ములాస్ బట్టి కొట్టద్దు. ఆ క్వాంటిటీ యొక్క బేసిక్ ఫార్ములా నేర్చుకో, దాని డైమెన్షన్స్లోకి ఎలా రాయాలనేది ఇన్ని క్లాసులు నేను చెప్పిండేది. కాబట్టి అవన్నీ వీడియో లెక్చర్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి. డే 1 నుండి మీరు ఎన్నిసార్లు కలిసి అన్నిసార్లు వినొచ్చు అని కూడా చెప్పింటాను. కాబట్టి జాగ్రత్తగా ఫోకస్ చేసి చూడు. ఫస్ట్ ఈ డిరైవ్ ద ఈక్వేషన్ ఏంటి సార్ అంటే, వాడు కొన్ని టర్మ్స్ ఇస్తాడమ్మా. ఏం టర్మ్స్ ఇస్తాడు సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా విను. ఏంటి సార్ అంటే, ఫస్ట్ కొన్ని టర్మ్స్ ఇస్తాడమ్మా. ఇన్ యాన్ ఎక్స్పెరిమెంట్, ఇది క్వశ్చన్ వాడిచ్చేది. ఇన్ యాన్ ఎక్స్పెరిమెంట్ లెంత్ ఆఫ్ ద పెండులమ్ ఈజ్ ఎల్, time period of the pendulum is t, acceleration due to gravity is g. Then derive the equation for time period of simple pendulum అని అంటాడు. మీకు గుర్తుందో లేదో, ఇదే టాపిక్కే మీరు ఫస్ట్ ఇయర్లో 8 మార్క్స్ బట్టి కొట్టింటారు. ఆసిలేషన్స్ ఐపీ గుర్తుందా? 8 మార్క్స్ ఏమి? t ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g గుర్తుందా? ఓ పెండులం తీసుకొని దాన్ని అలా అలా పుల్ చేసి రిలీజ్ చేస్తారు, ఆసిలేట్ అవుతుంది. కాంపోనెంట్స్ ఏమేమి మెయింటైన్ అవుతాయి గుర్తుందా? mg cos θ, mg sin θ, ఆడ లెంత్ ఆఫ్ ద పెండులం ఎల్ అనుకొని ఆ డెరివేషన్, ఆ లాస్ట్ ఫైనల్ ఒక ఆన్సర్ వస్తుంది, t ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. ఆ ఈక్వేషన్ నువ్వు డైమెన్షన్ ఫార్ములా యూస్ చేసి చెయ్యి అంటున్నాడు వాడు. ఏమేమన్నాడు? లెంత్ ఆఫ్ ద పెండులం ఎల్ అన్నాడు, టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం టీ అన్నాడు, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అన్నాడు, దెన్ ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. ఇది అడగండి ఎదురా, సింపుల్. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలమ్మా. ఎలా సార్? ఇలా ఫస్ట్ వాడు ప్రాబ్లంలో ఏ క్వాంటిటీస్ అయితే ఇచ్చాడో ఆ క్వాంటిటీస్ ఫస్ట్ రాసుకోరా. ఓకే సార్, ఏది కనుక్కోమన్నాడో ఆ టర్మ్ కింద క్వశ్చన్ మార్క్ పెట్టేసి జాగ్రత్తగా విను. ఏం చెప్తానా, గివెన్ ప్రాబ్లంలో ఈక్వేషన్ని డిరైవ్ చెయ్యి అని నీ బ్రెయిన్లో కనబడతానే అప్లికేషన్ 4 అనేది రావాలా. ఫస్ట్ ఏ టర్మ్స్ ఇచ్చాడో అవన్నీ రాయి. ఓకే సార్, ఏది కనుక్కోమన్నాడో ఆ టర్మ్ దగ్గర క్వశ్చన్ మార్క్ అయ్యి. సరే సార్, నెక్స్ట్ ఏం చేయాలా సార్? ద టర్మ్ విచ్ ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్ ప్లేస్ ఇట్ లెఫ్ట్ సైడ్. నువ్వు ఏ టర్మ్ని అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటానో అది లెఫ్ట్ సైడ్ పెట్టు, లెఫ్ట్ సైడ్ పెట్టు. అంటే సార్ దట్ ఈస్ టీ. ఎస్ సార్, ఏమర్థమవుతుందా? విచ్ ఈస్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ. ఏమర్థమవుతుంది అంటే లెంత్ అనేది, టైం పీరియడ్ అనేది డిపెండ్ అవుతూ ఉంది అని చెప్పడం అంతే, ఇంకేం లేదు. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే డిపెండెన్స్ అని అర్థం. అంటే ఒక టర్మ్ ఇంకో టర్మ్ మీద డిపెండ్ అవుతుంది, ఇంటర్లింక్ ఉంది అని చెప్పడానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని వేస్తున్నాను. జస్ట్ ప్రపోర్షనాలిటీ సింబల్ ఐఎమ్ యూజింగ్. ఓకే, ద టర్మ్ విచ్ ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్ లెఫ్ట్ సైడ్, కీప్ వన్ ప్రపోర్షనాలిటీ సింబల్. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ అనే రైట్ సైడ్ రాసాయి. రిమైనింగ్ టర్మ్స్ రైట్ సైడ్ రాయి అంటానా. ఎట్లా సార్? రిమైనింగ్ టర్మ్స్ ఏముంది సార్? ఎల్ జీ. ఏమందరికి అర్థమవుతుందా? నువ్వు ఈక్వేషన్ డిరైవ్ చేయాలనుకుంటా అంటే ఫస్ట్ ఆ ఈక్వేషన్లో డిరైవ్ చేయడానికి వాడు ఏ టర్మ్స్ అయితే ఇచ్చాడో ఆ టర్మ్స్ అన్ని జాగ్రత్తగా రాయి. ఏ టర్మ్ కనుక్కోమన్నాడో ఆ టర్మ్ని లెఫ్ట్ సైడ్ వేసే, ఓ ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టు. రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ బారే. ఓకే సార్, రైట్ సైడ్ వేసేసినాను సార్. నౌ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ టర్మ్స్ కింద డమ్మీ పవర్స్ని క్రియేట్ చేయి. రైట్ సైడ్ టర్మ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి డమ్మీ పవర్స్ని క్రియేట్ చేయి. మీకు ఇష్టం వచ్చిన పవర్స్ తీసుకో, డమ్మీ పవర్స్. ఓకే, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ వై. డమ్మీ పవర్స్. అది నువ్వు ఏబి అనుకో, పీక్యూ అనుకో, ఎక్స్వై అనుకో, నీ ఇష్టం వచ్చిన డమ్మీ పవర్స్ క్రియేట్ చేయి. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఈ పవర్స్ కనుక్కొని ఈ ఈక్వేషన్లోకి వేసేయాలి, ఆన్సర్ అయిపోతుంది. అది డిరైవింగ్ ఈక్వేషన్ యొక్క కాన్సెప్ట్. ఏం అర్థమవుతుందా? ఎట్లా చేయాలో చూడు. ఫస్ట్ టర్మ్స్ అన్ని రాయి. ఏ టర్మ్ కనుక్కో లెఫ్ట్ సైడ్,
ప్రపోర్షనాలిటీ సింబల్, రైట్ టర్మ్స్ అన్ని హ్యాపీగా రాసేసి రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ పెట్టు. ఆ రైట్ సైడ్ టర్మ్స్ అన్నిటికీ డమ్మీ పవర్స్ క్రియేట్ చేయి. ఏమైట్ వరకు అందరికి అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా? డైమెన్షన్ ఫార్ములాస్ రాయి. ఇంకేం చేయొద్దు, దాని డైమెన్షన్ ఫార్ములాస్ రాయి అంతే. ఈ టర్మ్కి డైమెన్షన్ ఫార్ములాస్ రాస్తే ఏమవుతుంది చెప్పమ్మా? ఈ ఈక్వేషన్కి డైమెన్షన్ ఫార్ములా, టైం అంటే టైమేగా, కట్ అలాగే రాస్తాం. ఎస్ సార్. ఈ ప్రపోర్షనల్ సింబల్ నిజగోష్టి పెట్టు. ఎందుకు సార్? డైమెన్షన్ ఫార్ములా రాస్తున్నాం కదా, నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రపోర్షనాలిటీ సింబల్. ఓకే సార్. ఎల్ అంటే లెంత్, కట్ అలాగే ఉంటుంది, ఎల్ పవర్ ఎక్స్. జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే యాక్సిలరేషన్ ఒకటే అమ్మా. సో యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా రాయి, ఎల్ టీ పవర్ -2 హోల్ పవర్, డమ్మీ పవర్ ఏముంది నాన్న? వై. అలాగే రాసేస్తాం రా. ఇంకా నీ మ్యాథ్సే సాల్వ్ చేయి, నాకు ఎక్స్ వై బయటికి రావాలా. సరే ఎట్లా చేయొచ్చు సార్? ఓకే. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ పవర్ ఎక్స్, పవర్ ఇచ్చేసేమ్మా, ఎల్ పవర్ వై, టీ పవర్ -2y. ఇంకేం లేదు రాడా. నౌ సేమ్ బేసెస్, ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అప్పుడేమవుతుందమ్మా? సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ పవర్ -2y. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇటు వరకు? నౌ ఇప్పుడు నాన్న ఈ ఎల్హెచ్ఎస్లో టీ పవర్ ఏం లేదంటే ఏమన్నట్లురా? 1. ఇదేమన్నా లెంత్ కనబడుతుందా నీకు? లేదు సార్, 0. మాస్ ఏమైనా కనబడతా ఉందా? లేదు సార్, 0. ఏరా అందరికి అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం లేవు కాబట్టి ఏమనుకోవాలి? పవర్లో 0 కాబట్టి అది అవసరం కూడా లేదు, బట్ నీ క్లారిటీ చెప్తాను. ఓకే. బట్ మీ మ్యాథ్స్ ప్రకారం అమ్మ, వెన్ బేసెస్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ చూడన్నా, ఇక్కడ లెంత్ ఇక్కడ ఎల్ పవర్ 0 ఉన్నట్లే కదా, ఒక అందుకని ఇక్కడ ఎల్ పవర్ 0 అని రాశాను, మీకు ఇబ్బంది పడకూడదు అని. ఏమందరికి అర్థం? ఇక్కడ టైం ఒకటే ఉంది అంటే లెంత్ మాసు లేదు అని అర్థం, లేదు అంటే 0 అని అర్థం. కాబట్టి ఇక్కడ లెంత్ ఉంది, ఇక్కడ లేదు అంటే ఆ పవర్ని 0కి ఈక్వల్ చేయి. ఏం అర్థమవుతుందా? బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. సో కాబట్టి ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు? ఎక్స్ ప్లస్ వై. అప్పుడు ఏమవుతుంది చూడన్నా? దెన్ దిస్ బికమ్స్ వాట్? సో అప్పుడు ఏమవుతుంది చూడు? సో దెన్ దిస్ బికమ్స్ వాట్ మా? అప్పుడు ఏమవుతుంది చూడన్నా రాస్తే? అప్పుడు చూడమ్మా ఇక్కడ రాస్తే ఏమవుతుంది చూడన్నా? బేసెస్ ఈక్వల్, సో పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. ఈ రెండు బేసులు ఈక్వల్ అవుతాయి, సో పవర్స్ ఈక్వేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది చూడమ్మా? ఎల్ పవర్ 0, ఇక్కడ ఎల్ పవర్ ఎక్స్ ప్లస్ వై. కాబట్టి ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ టైం నా ఇక్కడ 1, ఇక్కడ -2y నాన్న. అప్పుడు ఏం రాయొచ్చురా? -2y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ వై బయటకు వస్తుందా? వస్తుందా చూడండి. వై ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు ఇక్కడ? -1/2. ఈ పక్క బారే. సో అప్పుడు ఎక్స్ -1/2 ఈక్వల్స్ టు 0. -1/2 ఆ పక్క పోతే +1/2. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు XY పవర్స్ వచ్చేసినాయి. అవి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ దిస్ బికమ్స్ వాట్? అబు టీ ప్రపోర్షనల్ టు, ఓకే, ఎల్ పవర్ ఎక్స్ కదమ్మా. ఎక్స్ అంటే ఎంత వచ్చింది నాన్న? ఎక్స్ అంటే +1/2, వై అంటే -1/2. సో ఎల్ పవర్ 1/2, జీ పవర్ -1/2 ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసిన. ఇప్పుడు రా సింపుల్. సో టీ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ 1/2, ఓకే నాన్న. జీ పవర్ మైనస్, పవర్లో మైనస్ ఉందంటే 1/2 రాయొచ్చా? సో కాబట్టి ఎల్ పవర్ 1/2 బై జీ పవర్ 1/2. సింపుల్ రా. ఇప్పుడు +1/2 పైకి వెళ్తే ఏమవుతుంది? -1/2. అదే కదా ఇక్కడ ఉండేది, దీని కింద తీసుకొస్తాను అంతే. నౌ పవర్లో 1/2 ఉందంటే రూటేగా. సో కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు? టీ ప్రపోర్షనల్ టు √L/G. ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే 2π. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది? టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π √L/G. అదే ఆన్సర్. సింపుల్. జస్ట్ డైమెన్షన్ ఫార్ములాస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ టర్మ్స్ అన్నీ రాసుకో. ఏ టర్మ్ కనుక్కోవాలో రైట్ సైడ్ రాయి, సారీ లెఫ్ట్ సైడ్ రాయి. ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టు. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా రైట్ సైడ్ రాయి. డమ్మీ పవర్స్ని క్రియేట్ చేయి. డైమెన్షన్ ఫార్ములాస్ రాయి. తర్వాత ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లాన్ చేసుకో. బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్ చేయి. ఆ పవర్స్ కనుక్కో, మెయిన్ ఈక్వేషన్లో పారేసి ఈక్వేషన్ వస్తుంది అంతే, ఇంకేం లేదా. ఓకేనా? అర్థమైందా? గుర్తుంటుందా? ఇచ్చేస్తారా ఇప్పుడు? ఇది ట్రై చేయి. చూడుకోకుండా రాయి, చూడుకోకుండా చేయి. తప్పైతే బోర్డు మీద చూడు. నీకు ఎక్కడైనా స్ట్రక్ అవుతుందంటే బోర్డు మీద చూడు. ఇంకో 2 ప్రాబ్లం చేద్దాం నీకు అలవాటు కావడానికి. ట్రై చేయి, ఫస్ట్ ట్రై చేయి. నెక్స్ట్ అమ్మా ప్రాబ్లం నాన్న. ఫైవ్ అమ్మా.
వి వి బీద లేకపోతే ఒక్క నిమిషం అమ్మా, డైరెక్ట్గా టర్మ్స్ ఇచ్చేస్తే మేలు కదా మీకు. వి కమా లాండా కమా వి కమా లాండా కమా రో కమా జీనన, ఇవి వాడిచ్చిన టర్మ్స్ రా. ఓకే, వి అంటే వెలాసిటీ అమ్మ, లాండా అంటే వేవ్ లెంత్. నాన్న వేవ్ లెంత్ అంటే ఓ టెన్షన్ పడద్దు, లెంతే, లెంత్నే వేవ్ లెంత్ అంటాం. సేమ్ డైమెన్షన్స్, డోంట్ వరీ. లెంత్ డైమెన్షన్స్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. నెక్స్ట్ రో అంటే డెన్సిటీ, రో అంటే డెన్సిటీ. స్మాల్ జీ అంటే ఆల్రెడీ నో దట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యూ హ్యావ్ టు యూజ్ యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు వీక్ ఈక్వేషన్ కనుక్కోమ్మా. వి యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇట్. వి ఈక్వేషన్ యూ వాంట్ టు రైట్. సో వి యొక్క ఈక్వేషన్ రాయాలి. ట్రై వి యొక్క ఈక్వేషన్ ఏమొస్తుంది చెప్పు నాకు, అంతే, ఇంకేం అవసరం లేదమ్మా. So the term which is to be calculated left side, V, proportionality symbol, remaining terms right side, that is lambda, rho, g, dummy powers you have to take, A, B, C, X, Y, Z, anything you have to use. Substitute dimension formulas, LT power minus 1 equals to, lambda means length, L power A, rho means density, that is M L power minus 3 whole power B, and g means acceleration due to gravity, so L T power minus 2 whole power C. Now so expand that powers, so about L power A, M power B, L power minus 3B, L power C, T power minus 2C. Next, so LT power minus 1 is equals to, so M power B, L power A minus 3B plus C, T power minus 2C. So bases equal, powers also get equal. Here there is no mass, so M power 0 I have to write. So bases equal, powers also equals to 0. Then you can get B is equals to 0, A minus 3B plus C equals to 1, minus 2C equals to minus 1. So minus minus cancel, C is equals to 1 by 2. This is one answer you get. B is also 0, that is one answer you get. Both substitute in this equation. So B cancelled out because of 0, and A plus 1 by 2 equals to 1. So plus 1 by 2 transfer that side, minus 1 by 2, 1 minus 1 by 2 is 1 by 2. So A is equals to 1 by 2. So A 1 by 2, C 1 by 2, B 0. Substitute in main equation. Then this becomes what? So substitute in main equation, this big equation ma. So V proportional to lambda power A means 1 by 2, rho power 0 means 1 only, and G power 1 by 2. So whole power 1 by 2 means root. So kabatti equation becomes what? So V proportional to root lambda G. That is your answer. Those who got this answer, they are correct. రైమా, టర్మ్స్ ఏమి ఇచ్చారు సార్ అంటే ఫ్రీక్వెన్సీనా ఎఫ్ అని రాస్తా. ఓకే, సో ఫ్రీక్వెన్సీ కమా రేడియస్ కమా డెన్సిటీ కమా సర్ఫేస్ టెన్షన్, ఇవి వాడిచ్చిన టర్మ్స్ నానా. సో ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ, R means radius, radius anna length anna ote nana, don't worry, and rho means density, rho means density, and S means surface tension. Okay, you have to write the frequency equation, F. You have to write frequency equation. That term you want to calculate it. Try. చూడమ్మా, ఏం ఆన్సర్ ఇక్కడ దీనికి చూడండి నాన్న.
సో ఇక్కడ frequency want to calculate left side proportionality symbol, remaining times right side, that is r rho s, take dummy power nana a b c x y z p q r, your wish. Now frequency means 1 by t, that is t power minus 1 is the dimensional formula, equals to radius means l distance, l power a, rho power b density nana ml power minus 3, kati m power b l power minus 3b, directly I am writing. Surface tension means force by length, so m t power minus 2, so m power c t power minus 2c, direct I am writing nana. Now so t power minus 1 is equals to m power b plus c, l power a minus 3b, t power minus 2c, ఇలా వచ్చేస్తుంది నాన్న. నౌ ఇక్కడ మాస్ లెంత్ లేదు కాబట్టి 0, సో కాబట్టి b ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0, a మైనస్ 3b ఈజ్ ఈక్వల్స్ టు 0, మైనస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, సో మైనస్ మైనస్ క్యాన్సిల్, c ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వస్తుంది అన్న. సో c 1/2 అయితే అప్పుడు b ప్లస్ 1/2 ఈక్వల్స్ టు 0 కాబట్టి b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 వస్తుంది నాన్న. సో ఈ రెండు వచ్చినాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ వస్తుందమ్మా, ఏ b అంటే మైనస్ 1/2 రా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి a ప్లస్ 3/2 ఈక్వల్స్ టు 0, అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/2 వస్తుందమ్మా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయనా, దెన్ దిస్ బికమ్స్ వాట్, సో మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మెయిన్ ఈక్వేషన్. సో అప్పుడు ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ ఏ అంటే మైనస్ 3/2 అంతేనా. సో రో పవర్ బి అంటే అమ్మా మైనస్ 1/2 అండ్ ఎస్ పవర్ 1/2. దీన్ని రీఅరేంజ్ చేసే క్లారిటీగా ఎట్లా రీఅరేంజ్ చేయొచ్చు చూడు. ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనల్ టు నాన్న ఆర్ పవర్ ఒరే మైనస్ 3/2 ఉందమ్మా, మైనస్ 3/2 ఏం రాయొచ్చు అంటే 3 ఇంటూ మైనస్ 1/2 రాయొచ్చా, అన్ని 1/2లోకి మార్చేస్తా, అన్ని 1/2లో మార్చేస్తే రూట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంతే ఇంకేం లేదు. సో 3 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 3/2 అయిపోతుంది. రో ఇంటూ రో పవర్ మైనస్ 1/2 ఎస్ పవర్ 1/2 అలాగే ఉంటుందమ్మా. నౌ తర్వాత ఎఫ్ ప్రపోర్షనల్ టు, జాగ్రత్తగా చూడమ్మా, ఇది ఎస్ పవర్ ప్లస్ 1/2 ఇది న్యూమరేటర్, అలాగే రాస్తా ఎస్ పవర్ 1/2 సింపుల్, హోల్ డివైడెడ్ బై నాన్న దీని కింద పెట్టేస్తాను, కిందికి అంటే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. సో ఆర్ ఇంటూ 3 ఇంటూ 1/2, ఆర్ పవర్ 3 ఇంటూ 1/2, రో పవర్ ప్లస్ 1/2, డినామినేటర్ ఐఎమ్ షిఫ్టింగ్, సో సైన్ చేంజ్. నౌ ఇప్పుడు వీటికన్నిటికీ రూట్ రాసేయచ్చు, ఇక్కడ క్యూబ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం రాయాలా, ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎస్ బై ఆర్ క్యూబ్ రో టోటల్ అండర్ రూట్, సరిపోతుంది. చూడు కావాల్సిన ఎస్ పవర్ 1/2 సరిపోతుంది, ఆర్ క్యూబ్ హోల్ పవర్ 1/2, ఆర్ పవర్ 3/2, రో పవర్ 1/2 సరిపోతుంది. ఇది ఈక్వేషన్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది ఐఐటి 2023, సో నీట్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్. ఇది ఎంసెట్ 2017లో ఇచ్చాడమ్మా. ప్రతి యూనివర్సిటీ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ ఉంటుందమ్మా. చాలామంది ఇక్కడ వరకు తీసుకొస్తారు, ఈడ ఎగిరిపోతారు చాలామంది, 90% ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని రాయమ్మా. నెక్స్ట్ సైడింగ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ నో దట్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇది అయిపోగొట్టేద్దాం, ఇంకా నెక్స్ట్ ఎర్రర్స్ మాత్రం ఉంటాయి నాన్న. సో అది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేసి బిట్స్ పోదాం, హ్యాపీగా అయిపోతుంది. ఇది పెద్ద చాప్టర్ అమ్మా. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్, సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే రానా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో సిగ్నిఫికెంట్ అంటే మోస్ట్ రిలయబుల్ అని అర్థం అమ్మ. సిగ్నిఫికెంట్ అంటే రిలయబుల్, నమ్మదగిన అని అర్థం అమ్మ. కాన్ఫిడెన్స్ అని అర్థం. దీని మీద కాన్ఫిడెన్స్ సార్, ఫిగర్స్. ఫిగర్స్ అంటే డిజిట్స్ అని అర్థం అమ్మ. ఫిగర్స్ అంటే డిజిట్స్. సో ద రిలయబుల్ డిజిట్స్ విచ్ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ద మెజర్మెంట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మీరు మెజర్ చేసిన తర్వాత వచ్చిండే రిజల్ట్, మెజర్మెంట్ వచ్చిండే వాల్యూలో నీకు నమ్మదగిన కాన్ఫిడెన్స్గా ఉండే డిజిట్స్ని సెలెక్ట్ చేయడాన్నే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఉంది నాన్న, సో 235.4632 లేదా ఇట్లా ఓ నెంబర్ ఉంది. ఈ హ్యూజ్ నంబర్లో నాకు ఈ మెజర్డ్ వాల్యూలో వాట్ ఆర్ ద రిలయబుల్ డిజిట్స్
ఐఆమ్ ఎక్స్పెక్టింగ్. సో ఈ టోటల్ వాల్యూలో నాకు నమ్మదగిన కాన్ఫిడెంట్గా అనిపించే డిజిట్స్ ఏవి సార్, అవి మీరు చూస్ చేయాలి. అలా డిజిట్స్ ఏవనేది మీరు చెప్పగలిగితే దాన్నే మనం ఏమంటాం, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. రైమా? సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రైనా ఫస్ట్ ఇది రాసేసే, ఏది రిలయబుల్ డిజిట్స్ అని రాసిన తర్వాత రైమా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ద డిజిట్స్, significant figures are the digits, significant figures are the digits which are reliable, significant figures are the digits which are reliable, which are reliable, which are reliable in the measured quantity, which are reliable in the measured quantity, which are reliable in measured quantity, which are reliable in measured quantity, which are reliable in measured quantity, plus PLUS, what's the right, plus one additional digit, plus one additional digit, plus PLUS and random, plus one additional digit which is uncertain, plus one additional digit which is uncertain, plus one additional digit which is uncertain, plus one additional digit which is uncertain. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే, నువ్వు ఒక క్వాంటిటీని మెజర్ చేస్తావు, వాల్యూ వస్తుంది, ఆ వాల్యూలో కాన్ఫిడెంట్గా ఉండే వాల్యూస్ని, కాన్ఫిడెంట్గా రిలేబుల్గా నువ్వు నమ్మదగిన డిజిట్స్ని నువ్వు తీసుకుంటావు. దాంతోపాటు నీకు ప్లస్ అడిషనల్గా ఒక డిజిట్ నీకు అది కాన్ఫిడెన్స్ లేకపోయినా, రిలేబిలిటీలో లేకపోయినా, నమ్మదగంది లేకపోయినా ఒక అడిషనల్ డిజిట్ కూడా నువ్వు తీసుకోవచ్చు. అది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క టోటల్ కాన్సెప్ట్ నాన్న. సరే సార్, దీని రూల్స్ ఏంటి? నెక్స్ట్ సైడింగ్ రూల్స్, నెక్స్ట్ సైడింగ్ రూల్స్. ఆ వాల్యూలో ఏవేవి నువ్వు సిగ్నిఫికెంట్ డిజిట్స్, ఇంపార్టెంట్ డిజిట్స్, ప్లస్ ఒక డిజిట్ అన్సర్టెనిటీ ఉన్నా, ఒక డిజిట్ అన్కాన్ఫిడెంట్గా ఉన్నా నువ్వు టేకప్ చేయొచ్చు అంటున్నావు కదా, ఏమా డిజిట్స్, దాని రూల్స్ ఏంటి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. రైమ్ రూల్స్, రూల్స్ అని చెప్పేసి రైనా, రూల్స్లో ఫస్ట్ వన్, రూల్స్లో ఫస్ట్ వన్ అన్న, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. రూల్స్లో ఫస్ట్ రూల్, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. Rule 1, all non-zero digits are significant. All non-zero digits are significant. అంటే అర్థం ఏమి, జీరో కాని డిజిట్స్ అన్నిటినీ నువ్వు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద తీసుకో. సో కింద ఎగ్జాంపుల్ అని చెప్పారమ్మా. సో 1375 అన్నాను అనుకోండి, అంటే ఇక్కడ మీనింగ్ ఏమి, అన్ని నాన్ జీరోస్, సో అన్ని సిగ్నిఫికెంట్ అని అర్థం. అంటే 1, 3, 7, 5 ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి? 4. కాబట్టి 4SF అని రాస్తాను. SF అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని అర్థం. 4 డిజిట్స్ రిలయబిలిటీలో, కాన్ఫిడెన్స్లో ఉన్నాయి అని అర్థం. సో ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్, అది డెసిమల్ పాయింట్ ఉన్నా లేకపోయినా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12.431 ఇలా ఉందనుకోండి, దీనిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే సార్ డెసిమల్ పాయింట్తో నీకు పని లేదురా, అన్ని నాన్ జీరోస్, యూ కెన్ కౌంట్ ఇట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఓన్లీ. 1, 2, 3, 4, 5. సో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్. సింపుల్. So this is your first rule. Next, second rule. Rule 2. Rule 2. Rule 2. Rule 2. All zeros. Rule 2. All zeros between two non-zeros. All zeros between two non-zeros. All zeros between two non-zero digits are significant. All zeros between two non-zero digits are significant. All zeros between two non-zero digits are significant. ఏం దీని మీనింగ్? జీరోస్ కూడా నువ్వు సిగ్నిఫికెంట్ కింద తీసుకో. ఎప్పుడు తీసుకోవాలా? 2 నాన్ జీరోస్ మధ్య ఉంటే జీరోస్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయి, కాన్ఫిడెంట్గా సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద తీసుకో అని అంటున్నాడు. సో ఎగ్జాంపుల్, సో 2004 అని ఉందనుకోమ్మా, ఆల్ జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరోస్, 2 నాన్ జీరోస్ మధ్య జీరోస్ కనుక ఉంటే సో ఆ జీరోస్ని కూడా నువ్వు సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద తీసుకో. అంటే 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ గెట్. ఈవెన్ దో డెసిమల్ పాయింట్ ఆల్సో దేర్, యూ కెన్ టేక్ సేమ్ పాయింట్. సో 1.025 ఇలా ఉందనుకోమ్మా, సో 2 నాన్ జీరోస్ మధ్య ఉంది, యాక్సెప్ట్ యాజ్ సిగ్నిఫికెంట్.
సో అప్పుడు 1 2 3 4, సో 4 significant figures you get. This is your rule 2. Next, rule 3. రూల్ 3 నాన్న జాగ్రత్తగా రాయమ్మా. రూల్ 3, వితౌట్ డెసిమల్ పాయింట్. రూల్ 3, వితౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ లేనప్పుడు అని అర్థం. వితౌట్ డెసిమల్ పాయింట్, వితౌట్ డెసిమల్ పాయింట్ లాస్ట్ జీరోస్, వితౌట్ డెసిమల్ పాయింట్ లాస్ట్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. వితౌట్ డెసిమల్ పాయింట్ last zeros are not significant. Last zeros are not significant. Last zeros are not significant. But unit is present. But unit is given. But unit is given. But unit is given. Comma. Last zeros are significant. But unit is given. Last zeros are significant, but units given last zeros are significant. జాగ్రత్తగా చూడు, ఏమి ఇచ్చినాడన్నా, డెసిమల్ పాయింట్ ఉండకూడదు. ఎస్ సార్. ఇప్పుడు ఒక వాల్యూ తీసుకుంటా, 86400 అని తీసుకుంటానన్నా. దీనిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే డెసిమల్ పాయింట్ లేనప్పుడు లాస్ట్ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. నువ్వు అవి సిగ్నిఫికెంట్ కింద తీసుకోవద్దు అంటే అప్పుడు ఓన్లీ 3 significant figures you get. అలా కాదు సార్, డెసిమల్ పాయింట్ లేదు సార్, ఓకే 8640 మీటర్స్ అని ఉందమ్మా. సో డెసిమల్ పాయింట్ లేదు సార్, బట్ యూనిట్ ఈస్ ప్రెసెంట్ సార్, దెన్ లాస్ట్ జీరో యాక్సెప్ట్ యాజ్ సిగ్నిఫికెంట్. అంటే 1 2 3 4 4 significant figures you get. జాగ్రత్తగా రాయి. సో ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్ లేకుండా యూనిట్ కూడా లేదనుకోమ్మా, లాస్ట్ జీరోస్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దండి. అలా కాదు సార్, డెసిమల్ పాయింట్ లేదు సార్ కానీ యూనిట్ ఇచ్చాడు సార్, అప్పుడు లాస్ట్ జీరోస్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో ఇది థర్డ్ రూల్ రాసేమ్మా. నెక్స్ట్ ఫోర్త్ రూల్. ఫోర్త్ రూల్, ఫోర్త్ రూల్, fourth rule, fourth rule, Raima, fourth rule, all zeros, all zeros, all zeros to the right of non-zero digit, all zeros to the right of non-zero digit, అంటే నాన్ జీరో తర్వాత ఉండే జీరోలు అని అర్థం. ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ non-zero digit, all zeros to the right of non-zero digit, comma left of decimal point, comma left of decimal point are significant, comma left of decimal point are significant, left of decimal point are significant. ఏం దీని మీనింగ్ ఒకసారి చదవండి. ఆ రూల్ ఏమి ఇచ్చినాడమ్మా, మీరే దానికి ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేసి చూద్దాం. ఏమి ఇచ్చినాడు వాడు దానికి ఎగ్జాంపుల్? జీరోస్ ఉండాలంట. ఎట్లుండాలంట? నాన్ జీరో రైట్ అన్నాడు. ఇప్పుడు సపోజ్ జీరోస్ ఉన్నాయి సార్, నాన్ జీరో రైట్ అన్నాడు, 7670 అంటాన్రా. జీరోస్ టు ద రైట్ ఆఫ్ నాన్ జీరో బట్ లెఫ్ట్ ఆఫ్ డెసిమల్ పాయింట్, ఓకే, ఆల్సో సిగ్నిఫికెంట్. అంటే డెసిమల్ పాయింట్ వెనకల నాన్ జీరో రైట్ సైడు మీకు జీరోస్ ఉంటే నువ్వు అవి యాక్సెప్ట్ చెయ్యి అంటున్నాడు. అంటే ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్ జీరోలు ఉండాలి, నాన్ జీరోకి రైట్ సైడ్ ఒక జీరో కనుక ఉంటే నువ్వు హ్యాపీగా యాక్సెప్ట్ చెయ్యి. అంటే అప్పుడు 1 2 3 4, సో 4 significant figures ఈజ్ యువర్ ఆన్సర్. సో దీనికి ఎగ్జాంపుల్ అమ్మా ఇలా రాయొచ్చు, 161.00, 160.0. ఇప్పుడు చెప్పండి ఈ రెండిటికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ వాట్? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ వాట్? సో పాయింట్ రైట్ సైడ్ ఆల్సో యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, పాయింట్ లెఫ్ట్ సైడ్ ఆల్సో యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు నాన్ జీరోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిగ్నిఫికెంట్,
సో ఇక్కడమ్మా రైట్ సైడ్ ఆఫ్ డెసిమల్ పాయింట్ జీరోస్ ఉన్నా యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో కాబట్టి అప్పుడు 3, 4, 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తాయి. ఇక్కడమ్మా 4. నెక్స్ట్ రూల్, నెక్స్ట్ నాన్న ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1 కంటే తక్కువ ఉంటే, ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1 కమా స్టార్టింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సింపుల్ రా, ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1 కమా స్టార్టింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్, కమా స్టార్టింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్, స్టార్టింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. ఏమొస్తుంది చెప్ప ఆన్సర్? ఏమి ఎనీవన్? ఫస్ట్ దానికి ఏమ్మా లెస్ దాన్ 1 స్టార్టింగ్ జీరో నాట్ సిగ్నిఫికెంట్. కాబట్టి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తాయి? 3. నెక్స్ట్ ఇక్కడ నాన్న ఇక్కడమ్మా లెస్ దాన్ 1 స్టార్టింగ్ జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్, పాయింట్ తర్వాత ఉన్నా సరే నాట్ యాక్సెప్టెడ్. సో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓన్లీ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ రూల్ 6. Rule 6, powers of 10. Rule 6 amma powers of 10 not significant. Powers of 10 not significant. Powers of 10 not significant. 10 powers లో ఉంటే సిగ్నిఫికెంట్ గా తీసుకోకూడదు. ఇవి ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ మా. సో ఇప్పుడు ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి రౌండింగ్ ఆఫ్ అనేది, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ప్లాన్ చేయాలా అనేది నెక్స్ట్ స్టేజ్. ఓకే, సో సరేమ్మా నాకు గుర్తు చేయండి, నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ చేస్తానమ్మా. రూల్స్ ఏమైపోయినాయి. ఓకే.